టీడీపీ మాజీ ఎంపీపీ దారుణ గురైన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరికి మద్యం సిండికేట్ వ్యాపారిగా పేరుంది. స్థిరాస్తి వ్యాపారం చేసే ఈయన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధిగా గత ఎన్నికల్లో పనిచేశారు. ఒంగోలు రెవెన్యూ కాలనీలోని ఓ భవనం 2వ అంతస్తులో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్కు వెళ్లిన ఆయన మంగళవారం ఒంగోలులోని తన కార్యాలయానికి తిరిగొచ్చారు. సాయంత్రం 7:35 ప్రాంతంలో 2 ద్విచక్ర వాహనాలపై ముఖాళ్లకు రుమాళ్లు కట్టుకొని 4 వ్యక్తులు అక్కడికి వచ్చారు. వస్తూనే వీరయ్య చౌదరిపై కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఛాతీ, గొంతు, పొట్టపై 15 సార్లు కత్తితో పొడిచి పారిపోయారు. ఆ సమయంలో వీరయ్య వెంట ఆఫీస్ బాయ్ మాత్రమే ఉన్నాడు. అతని కేకలు విని పక్కన భవనంలో నుంచి ఓ యువకుడు బయటికి రాగా నిందితులు కత్తితో బెదిరించి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరిని తొలుత కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారు. వీరయ్య చౌదరి భార్య అదే మండలం చౌటపాలెం ఎంపీటీసీ సభ్యురాలు. వారికి ఓ కుమారుడు ఉన్నారు. మృతుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు ఈదర హరిబాబుకు మేనలుడు. వీరయ్య హత్య వార్త విన్న హరిబాబు గుండెపోటుకు గురవడంతో ఆయన్ను ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఇక రాజకీయంగా పేరున్న వ్యక్తి హత్యకు గురవడంతో ఒంగోలులో అలజడి నెలకొంది. మృతుడికి మద్యం, స్థిరాస్తి వ్యాపార లావాదేవీల విషయంలో గొడవలున్నాయని, ఆ నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మృతదేహాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక వీరయ్య చౌదరి హత్య వార్త తనను షాక్కు గురి చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో నాతో పాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో కీలకంగా పనిచేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించాం. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.